చేస్తాడంట, నేను వ్యభిచారులాగా లేనందుకు, చోరులాగా లేనందుకు, అన్యాయస్తులాగా లేనందుకు, ఇతరుల మనుషుల వలె ఉండనందుకు నీకు స్తోత్రము అని మొదలుపెట్టాడు ప్రార్థన. ఏమైనా ప్రార్థన మొదలుపెట్టాడండి? వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఎత్తుపడు ప్రార్థనలు చేస్తారు చాలా మంది. ఇలాంటి ప్రార్థనలు మనం చేసినా వినడానికి ఆయన సిద్ధంగా లేదు. దేవుని స్తోత్రం. ఏమంటే ఇది అక్కడ ఈ మాట ఎప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంత ఏమంటే తను తాను హెచ్చించుకుంటూ ఇంత అర్థమైన ప్రార్థన చేయటం ఏంటి ఏమ్మా? నేను వ్యభిచారులాగా లేనందుకు, చోరులాగా లేనందుకు, అన్యాయస్తులాగా లేనందుకు, ఇతరుల మనుషులే లేకు నేను ఒక్కే నీతిమంతుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రము. చాలా మందికి ఇతరులు లోపాలే కనబడతా ఉంటాయి కదండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరే నీతిమంతులు అనుకుంటారు, మాకంటే నీతిమంతులు లేరు అనుకుంటారు. అందుకే ప్రవాక్యాలకు మాట్లాడండి, దుస్తులను చూసి నువ్వు పడొద్దు అని కీర్తన భాగంలో మనం చూస్తాం. ఏమండి, దుస్తులను చూసి మనకు ఎందుకు వ్యసనం చెప్పండి? వాళ్ళని ప్రేమిస్తే ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడొద్దని ప్రభువే చెప్తా ఉన్నాడు. ఈయన ఈ పరిసయుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనతో పాటు సుంకరి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన. ఈ భాగం మన అందరూ తెలిసిన విషయాలే. మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనమే నీతిమంతులమని హెచ్చించుకునే విధానంగా మనం ప్రార్థన చేస్తే, మనల్ని మనం మెచ్చుకుంటే మన యోగ్యం కాదు, కానీ ఆయన మనల్ని మెచ్చుకోవాలి. ఆయన మన ప్రార్థన అంగీకరించాలి. ఆయన అంత శాతభారతం ప్రార్థన చేసినా దేవుడు పరిసయ్యుని ప్రార్థన వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. కానీ సుంకరి చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా. ఏమని చేశారు చెప్పండి? ఏమండి, ఆకాశపు కళ్ళెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని, దేవా పాపిగా నన్ను కరుణించుము, ఆ ఒక్క మాటే ప్రార్థన చేశాడు సుంకరి. దేవుని స్తోత్రం. ఏమంటే తన్ను తాను తగ్గించుకొని, అయ్యా నువ్వు చేసిన ఆకాశం వైపు చూసే ధైర్యం నాకు లేదు నాయనా, నేను పాపినయ్యా నన్ను క్షమించు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. పాపినయ్యా అని మనం